బాలీవుడ్ హీరోయిన్స్ అంటే లవ్ స్టోరీస్, గ్లామర్ రోల్స్కే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది. ముఖ్యంగా హారర్ సినిమాల క్రేజ్ పెరగడంతో అందమైన హీరోయిన్స్ కూడా నెగటివ్ షేడ్స్, దెయ్యం రోల్స్, సైకో క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అసలు బాలీవుడ్ బ్యూటీస్ ఇప్పుడు భయపెట్టడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? బాలీవుడ్ బ్యూటీస్ భయపెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారనడంలో సందేహమే లేదు. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఓ కొత్త హారర్ ప్రాజెక్ట్లో ఆమె పూర్తి స్థాయి నెగిటివ్ రోల్లో కనిపించనున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్ హౌస్ఫుల్ 5 సినిమాలో అభిషేక్ బచ్చన్కు జోడీగా నటించింది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ కామెడీ చిత్రం వెల్కమ్ టు ది జంగిల్లో జాక్వెలిన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్ పాత్రలో కనిపించిన జాక్వెలిన్ ఈసారి డార్క్ క్యారెక్టర్ ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు శ్రద్ధా కపూర్ కు హారర్ జానర్ కొత్తేమీ కాదు. స్త్రీ 2 సినిమాల్లో ఆమె పాత్ర చుట్టూనే కథ తిరిగింది. అలాగే తృప్తి దిమ్రీ కూడా హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం బుల్బుల్ తో హారర్ జానర్ లో అడుగుపెట్టి బుల్ బులాయా 3లో హారర్ కామెడీతో కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటోంది. దీంతో బాలీవుడ్ లో హీరోయిన్లు హారర్ సినిమాలకు ప్రధాన ఆకర్షణగా మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక విద్యా బాలను తీసుకుంటే బుల్ బులాయా ఫ్రాంచైజీతో సైకాలజికల్ హారర్ జానర్లో మంజులిక పాత్రలో తనదైన గుర్తింపు సంపాదించింది. గతంలో హీరోల చుట్టూ తిరిగిన హారర్ కథలు ఇప్పుడు హీరోయిన్ల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో బాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైందా, లేక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మేకర్స్ మారుతున్నారా అన్న చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.